అసెంబ్లీ రాజకీయం ఆసియా ఖండంలోనే అత్యధిక పరిశ్రమలున్న ప్రాంతంగా రికార్డు పుట్టల్లో ఉంది ఆ నియోజకవర్గం. మార్బుల్ రంగానికి పెట్టింది పేరు ఆ ప్రాంతం. వేలాది మంది కార్మికులకు ఉపాధి చూపిస్తూ మార్గదర్శకంగా నిలిచింది. రాజకీయ అగ్రనేతలంతా పోటీ పడ్డ రంగస్థలం అది. 3 జీవనదులను కలిపే త్రివేణి సంగమంగా చెప్పుకునే పవిత్ర పుణ్యనది ఉన్నది కూడా ఆ ప్రాంతంలోనే. మరి అంతటి ఘన చరిత్ర కలిగిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ సామాజిక, రాజకీయ, భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ కమ్యూనిస్టులకు కంచుకోట మిర్యాలగూడ నియోజకవర్గం. వ్యాపారం, వ్యవసాయానికి ఇది ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ రాజకీయ చైతన్యం కూడా బాగానే ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలు పోరాటాల్లో ముందుండే కమ్యూనిస్టులే పాలించిన మిర్యాలగూడ నియోజకవర్గ నిజ దృశ్యంతో పాటు చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. అసెంబ్లీ రాజకీయ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గ భౌగోళిక స్వరూపం ఏ విధంగా ఉంది, ఈ నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడింది, ఇక్కడ ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి, ఎవరెవరు ప్రాతినిధ్యం వహించారో ఓసారి చూద్దాం. ఆసియా ఖండంలోనే అత్యధికంగా రైస్ మిల్లులున్న ప్రాంతంగా మిర్యాలగూడ పేరుగాంచింది. అంతేకాదు, సిమెంట్ పరిశ్రమలు, మార్బుల్ పరిశ్రమలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేసిన బియ్యం, మార్బుల్స్ దేశ విదేశాలకు ఎగుమతవుతాయి. ఇక్కడ వెలిసిన పరిశ్రమల ప్రభావంతో పెద్దగా నిరుద్యోగ సమస్య కూడా కనిపించదు. ఇక నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఈ ప్రాంతం నుంచే వెళుతుండటంతో ఇక్కడ పండిన పంటలు రైతులకు సిరులు కురిపిస్తాయి. వాడపల్లి వద్ద 3 జీవనదులు కలిస్తే త్రివేణి సంగమంగా పిలువబడే పుణ్యనదికి ఎంతో చరిత్ర ఉంది. ఈ నదిలో స్నానమాచరిస్తే కోరిన కోరికలు తీరడంతో పాటుగా చేసిన పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. కాశీ తర్వాత ఈ నది అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే దేశవ్యాప్తంగా ఇక్కడ జీవనదికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గం పారిశ్రామికంగా ముందంజలో ఉంది. ఇక్కడ ఉన్నన్ని రైస్ మిల్లులు దేశంలో మరెక్కడా లేవు. నాగార్జున సాగర్ నీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో వరి ఎక్కువగా పండిస్తారు. అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా కొంతమంది నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి పెద్ద చరిత్రే ఉంది. మిర్యాలగూడతో పాటుగా వాడపల్లి, వేములపల్లి, కొత్తగా ఏర్పడ్డ మాడుగులపల్లి, అడవిదేవులపల్లి మండలాలు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. మొత్తం ఓటర్లు 2,07,150 మంది. ఇందులో ఓసీ, ఎస్టీ సామాజిక ఓటర్లే ఎక్కువగా ఉండగా ఇక్కడ కూడా ఆధిపత్యం మాత్రం రెడ్లదే. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. చివరకు కాంగ్రెస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు గెలిచారు. తరువాత అభివృద్ధి నినాదంలో ఈయన గులాబీ కండువా వేసుకున్నారు. (1957) ఏర్పడ్డ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో 7 సార్లు కాంగ్రెస్, 5 సార్లు సిపిఎం, ఓసారి పీడీఎఫ్ విజయం సాధించాయి. 1952లో ఈ నియోజకవర్గం పెదమునగాల సెగ్మెంట్లో మిళితమై ఉంది. 1952లో పీడీఎఫ్ అభ్యర్థి ఏ వెంకటరామారావు గెలుపొందారు. అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కెవి రామారావు గెలుపొందారు. 1957లో మిర్యాలగూడ అసెంబ్లీకి జరిగిన తొలి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి సి వెంకటరెడ్డి గెలుపొందారు. 1962, 67, 72 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నకృష్ణారెడ్డి వరుసగా 3 సార్లు విజయం సాధించారు. 1978లో సిపిఎం అభ్యర్థి ఏ లక్ష్మీనారాయణ గెలిచారు. ఇక 83లో కాంగ్రెస్ అభ్యర్థి చకిలం శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యారు. 85 ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి లక్ష్మీనారాయణ గెలుపొందగా 89 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయసింహారెడ్డి విజయం సాధించారు. ఇక 94లో సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి గెలిచారు. 99లో కాంగ్రెస్ అభ్యర్థి రేపాల శ్రీనివాస్ గెలుపొందగా 2004, 2009లో మళ్లీ సిపిఎం నుంచి జూలకంటి రంగారెడ్డే ఘన విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్ తరపున రంగంలో నిలిచిన ఎన్ భాస్కర్రావు విజయం సాధించి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అగ్రనేతలెందరో ఏలిన మిర్యాలగూడ నియోజకవర్గంలో బోలెడు సమస్యలు తిష్టవేశాయి. ఈసారైనా మార్పు వస్తుందని కొత్త నాయకత్వానికి పట్టం కట్టినా ప్రజలకు నిరాశ మిగిలింది. అభివృద్ధి అడుగు ముందుకు పడటం లేదు. ఎన్నికల హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి.
నమ్మి ఓటేస్తే ప్రజలను మోసం చేశారనే అపవాదు మూట కట్టుకుంటున్నాడు ఆయన. పార్టీ మారినా పరిస్థితులు మారకపోవడంతో అసహనంతోనే ఉన్నారు మిర్యాలగూడ ప్రజలు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లునీటిలో శని అన్నట్టు తయారైంది మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి పరిస్థితి. ఇక్కడ సరిపడా ఆదాయం ఉన్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చింతనే కృష్ణ అనేది ఉన్న గుక్కడి నీటి కోసం అల్లాడిపోతున్నారు ఇక్కడ ప్రజలు. ఇక తాగునీటి సమస్యతో పాటు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. మిర్యాలగూడ నియోజకవర్గంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. ఏ కాలనీ చూసినా ఏముంది గర్వకారణం అనే చందంగా తయారైంది. నేతల అవినీతి, అధికారుల అక్రమాలు ఇక్కడ ప్రజల పాలిట శాపంగా మారాయి. మిర్యాలగూడ మున్సిపాలిటీకి ఏటా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశమున్నా ఆ ఆదాయం నేతలు, అధికారుల జేబుల్లోకి వెళుతున్నాయనేది ఇక్కడి ప్రజల వాదన. 9 ఏళ్లుగా మున్సిపల్ కాంప్లెక్స్లోకి దుకాణాలకు సంబంధించి టెండర్లు వెయ్యకపోవడంతో రావలసిన ఆదాయానికి గండి పడుతోంది. గతంలో టెండర్ దక్కించుకున్న గుత్తేదారులే ఇంకా ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. అధికారులు, పాలకులతో కొమ్మక్కైన సదరు గుత్తేదారులు తమ జేబులు నింపుకుంటున్నారు. ఇక్కడ న్యాయబద్ధంగా టెండర్ నిర్వహిస్తే నెలకు 25 నుంచి 30 లక్షల అదనంగా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం ద్వారా మున్సిపాలిటీ సమస్యలన్నీ తీర్చేయచ్చు. కానీ ఇంతవరకు ఈ విషయంలో ఎమ్మెల్యే భాస్కర్రావు జోక్యం చేసుకోకపోవడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటున్నారు స్థానికులు. నిధులున్నా అభివృద్ధి జరగటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2000 సంవత్సరంలో 90 షాపులకు గాను 88 షాపులకు టెండర్ నిర్వహించడం జరిగింది. ఎవరైతే లీజుకి తీసుకున్నారో వాళ్ళు సబ్ లీజులకు ఇచ్చుకోని చెప్పి సబ్ లీజుల ద్వారా 15,000 నుంచి 25,000, 20,000 నుంచి 30,000 రూపాయలకి లీజులకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విషయం మున్సిపాలిటీకి తెలిసి కూడా ఈ షాపులో కిరాయికి ఉండేటటువంటి వాళ్ళకి ట్రేడ్ లైసెన్సులు కూడా గతంలో ఇచ్చింది. దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్తే లోకాయుక్త డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసి 88 షాపులలో 66 షాపులలో బయట నుంచి లీజుకి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి లీజుకి తీసుకుంటున్నారు కాబట్టి మున్సిపాలిటీ గండి పడుతుంది ఆదాయానికి. కాబట్టి వెంటనే టెండర్ నిర్వహించాలని చెప్పి ఆ రోజు లోకాయుక్త చెప్పి వెళ్తే ఈ రోజు 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మిర్యాలగూడ మున్సిపాలిటీ టెండర్ నిర్వహించలే. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రియశిష్యుడిగా ఉన్న భాస్కర్రావు 2014లో ఆయన ఆశీస్సులతో పార్టీ టికెట్ దక్కించుకున్నారు. కానీ గెలిచాక గురువుకు పంగనామాలు పెట్టి కారెక్కేశారు. ఎన్నికల టైంలో చాలా హామీలిచ్చారు భాస్కర్రావు. మిర్యాలగూడ, దామరచర్లలో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటుగా తాగునీటి సమస్య లేకుండా చేస్తాననేది అందులో ప్రధాన అంశాలు. ఎమ్మెల్యే అధికార పార్టీలోకి చేరడంతో ఇక్కడి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ఆశలు పెరిగాయి. అధికార పార్టీలోకి వెళ్లారు కాబట్టి తమకు ఖచ్చితంగా శాంక్షన్ అవుతాయని ఆశించారు స్థానికులు. ఇంతవరకు ఆ ఊసే లేకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. టౌన్లో మంచినీరు, పారిశుద్ధ్యం, మున్సిపల్ వర్కర్స్కు జీతాల వంటి సమస్యలేవీ పరిష్కారం కాలేదని ఎమ్మెల్యే పట్టించుకోవాలంటున్నారు స్థానికులు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నల్లమోతు భాస్కర్రావు గారిని అత్యధిక మెజార్టీతో ఇక్కడ ప్రజానీకం గెలిపించడం జరిగింది. వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడ వచ్చినా కూడా ఇక్కడ ప్రజలు ఆదరించి గెలిపించిన తర్వాత అతను స్వప్రయోజనాల కోసం తెలంగాణ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. గతంలో మిర్యాలగూడ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరిగితే వాటన్నీ ముందు తీసుకెళ్తామని చెప్పేసి ప్రజలు ఆశించారు. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయం ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉంది. 77 పోలింగ్ బూతులతోటి 79,895 ఓట్లతోటి పెద్ద టౌన్గా విస్తరించిన మిర్యాలగూడ పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసి చాలా గందరగోళ పరిస్థితి ఉంది. ట్యాంకర్ వద్ద బిందెడు నీటి కోసం మహిళలు పాట్లు పడుతూనే ఉన్నారు. నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతమో కాదు, పట్టణ నడిబొడ్డున ఉన్న సిక్కు కాలనీలో నీటి కోసం అనేక కష్టాలు పడుతున్నారు. 1000 మంది జనాభా ఉన్న ఈ కాలనీలో 2 నల్లాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా వారానికి 2-3 సార్లు మాత్రమే పనిచేస్తాయంటున్నారు ఇక్కడి కాలనీ వాసులు. చేతి పంపు ఉన్నా అది కూడా మొరాయిస్తుండగా బోరింగ్ కొట్టి కొట్టి రెక్కలు అరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవటం, కనీసం మున్సిపల్ కార్మికులు చెత్త కూడా ఎత్తకపోవడంతో కాలనీ అపరిశుభ్రంగా మారిందంటున్నారు. ఓట్లు అడగడానికి తప్ప తమ కాలనీకి ఎమ్మెల్యే ఇంతవరకు రాలేదని మండిపడుతున్నారు సిక్కు కాలనీ వాసులు.
వారం రోజుల నుంచి చెబుతున్నాం మాకు ట్యాంక్ అని. ఆ ఇదిలో నుంచి తెస్తున్నామని మా కష్టాలు ఎవరైనా పట్టించుకోరా? ఓటు గురించే వస్తారా మీరు? అసలు ఏం చేస్తారు ఓటులైనా? ఇప్పుడు మేము ఉంటేగా మీకు ఓట్లు పడేది. పెద్ద పెద్ద మనుషులు కూర్చుంటున్నారు కుర్చీల మీద. మా ప్రభుత్వం ఏమవుతుంది? అసలు మా సిక్కులోల బజార్లో ఒక నీళ్లు దొరకదు. నాలుగు నల్ల దగ్గర వస్తున్నాయి బిందులు, నీళ్ళు నాలుగు బిందులు వస్తుంది. అది వంటగా తినడానికే సరిపోతుంది. ఆ బోరింగ్లో అసలు వాటర్ రావట్లేదు. పొద్దున్న నుంచి కొడుతూనే ఉంటాం మేము బోరింగ్లు. మా అసలు ఎవరైనా పట్టించుకోరు మా గురించి. ఎప్పుడో ఎండాకాలంకి ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు ట్యాంక్. బోరింగ్ కూడా రావట్లేదు. నల్ల కూడా 2 రోజులు 3 రోజులకి వస్తుంది. ఒక బోర్ ఉంది మాకు, కానీ ఆడ గ్యాస్ ఉన్న మొత్తం పెట్రోల్ వాసన వస్తుంది. అవి కూడా వాడలేక. చాలా కాలనీలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. పట్టణంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే పల్లెల్లో మరీ అధ్వాన్నంగా తయారైంది. ఇప్పటికీ రోడ్లు లేని పల్లెలు బోలెడున్నాయి. చెంతనే కృష్ణానది ఉన్న గుక్కడి నీటి కోసం అల్లాడుతున్న పల్లెలు అనేక ఉన్నాయి. చాలా గ్రామాల్లో మౌలిక వసతుల సమస్యలు ప్రజలను ఆవేదనకు గురిచేస్తున్నాయి. కనీసం ఆసుపత్రి లేని పల్లెలు నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి. చాలా తండాల్లో పాఠశాలలు లేకపోవడంతో విద్యార్థులు మైళ్లకు మైళ్లు నడవాల్సిన దుస్థితి. దేశ విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తూ రైస్ మిల్లులు మంచి లాభాలు గడిస్తుంటే ప్రజలకు మాత్రం ఇవి శాపంగా మారుతున్నాయి. రైస్ మిల్లుల నిర్వాహకులు ఎవరిటి పోతే మాకేంటనేలా వ్యవహరిస్తున్నా పాలకులకు కనీస కనికరం ఉండటం లేదు. దీంతో ఇప్పుడు రైస్ మిల్లుల ప్రభావంతో మిర్యాలగూడ పట్టణ ప్రజలు పడుతున్న ఘోష అంతా ఇంతా కాదు. మిల్లుల నుంచి వచ్చే దుమ్ము ధూళి కాలుష్యంతో ఇక్కడి ప్రజలకు కంటి వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న స్థానిక ఎమ్మెల్యేకు ప్రజల గోడు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మిర్యాలగూడ ప్రజలు. దాదాపు 300 నుంచి 400 రైస్ మిల్లు ఇక్కడ ఉండడం జరిగింది. ఆసియా ఖండంలోని 2వ స్థానంలో నిలబడడం కూడా జరిగింది. ఈ యొక్క రైస్ మిల్లుల ప్రభావం వలన మిర్యాలగూడ ప్రజానికం చాలా ఇబ్బందులకు గురవుతున్నది. ఈ యొక్క రైస్ మిల్లుల్లో విడుదలయ్యే వాటరు ఏదైతే ఉందో ఆ యొక్క రైస్ మిల్లులు వాటర్ ట్రీట్మెంట్ చేసి అక్కడున్న పరిసర ప్రాంతాలకి స్వచ్ఛమైన నీరును అందించాల్సిన అవసరం ఉంది. వాటితో పాటే చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేసి ఆ యొక్క చెట్లకు కూడా ఈ యొక్క వాటర్ని విడుదల చేయాలి. కానీ వాళ్ళకి ఇష్టానుసారంగా పొల్యూషన్ బోర్డు అధికారులు వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ మార్కెట్లో డ్రైనేజీల వెంట ఈ యొక్క వాటర్ను వదలడం వల్ల భూగర్భ జలాలు మొత్తం కూడా కలుషితమై ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కాంగ్రెస్లో గెలిచి అధికార పార్టీలో చేరిన మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేకపోయారని, తగినంతగా నిధులు తీసుకొచ్చానని చెబుతున్నా అభివృద్ధి ఎందుకు జరగటం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మిర్యాలగూడలో తాజా రాజకీయం ఎలా ఉంది? హస్తం గుర్తుతో గెలిచి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యే ప్రజలకు ఏవైనా చేశారా? ఈయన పాలనపై ఇక్కడ సంతృప్తితోనే ఉన్నారా? గ్రూపు గొడవలు ఈయనకు ఇబ్బందికరంగా మారాయా? మరి ప్రతిపక్షాలు, పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది? వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది? అభివృద్ధి పేరుతో అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే భాస్కర్ రావు 4 ఏళ్ల పాలన ఏ విధంగా ఉంది? ఎన్నికల ముందు ఎటువంటి హామీలు ఇచ్చారు? ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ప్రస్తుతం ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? వచ్చే ఎన్నికల్లో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి? ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే భాస్కర్ రావు సీనియర్ నేత జానారెడ్డికి మొదటి నుంచి ప్రియ శిష్యుడు. జానా ఆశీస్సులతోనే 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం నమ్మిన గురువుకు పంగనామాలు పెట్టేశారు. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఎంపీ గుత్తా సుఖేంద్రెడ్డితో కలిసి హడావిడిగా కారెక్కేశారు. ఇక ఎన్నికల ముందు గెలవాలనే తాపత్రయంతో ప్రజలకు హామీలు బాగానే గుప్పించారు. రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రజలకు తాగునీటి సమస్య తీర్చడంతో పాటుగా చాలా సమస్యలు తీరుస్తానని హామీలిచ్చారు. వీటిలో అక్కడక్కడ రోడ్ల విస్తరణ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు లాంటి హామీలు తప్ప ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవన్నది ప్రజల ఆరోపణ. దళితులకు 3 ఎకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలాంటి హామీలు ఉండనే ఉన్నాయి. మినీ ట్యాంక్ బండ్ పనులు కాంట్రాక్టుల నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి. మిర్యాలగూడ, నాగార్జున సాగర్ 4 లేన్ల ప్రతిపాదన ఉన్నా అది కూడా కార్యాచరణ దాల్చడం లేదు. మిర్యాలగూడ పట్టణంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు.
ఇక చినుకు పడితే కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇకపోతే దామరచెర్లలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎమ్మెల్యే భాస్కర్ రావుకు పెద్ద మైనస్ అయింది. పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులంతా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం, మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇస్తామని అప్పట్లో హామీలిచ్చారు సీఎం కేసీఆర్. ఇక ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగు, ప్రకటించిన పరిహారం పరిహాసమే అయ్యింది. ఎంతో మంది రైతులు పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయి పరిహారం కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక ఈ 4 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రజలకేమీ ఒరగబెట్టిందేమీ లేదంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. ప్రజలంతా కాంగ్రెస్కు నమ్మి ఓటేస్తే ఎమ్మెల్యే మాత్రం స్వార్థంతో పార్టీ మారి అందరినీ మోసం చేశారంటూ ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి కోరుతూ అభివృద్ధి కోసమే నేను పార్టీ మారుతున్నాను, రానున్నటువంటి రోజుల్లో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలోకి తీసుకొని వస్తా అని ఆ రోజు అనేక రకాలుగా మాటలు మాట్లాడినటువంటి భాస్కర్ రావు గారికి ఇలా మేము సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నాము. మిర్యాలగూడ నియోజకవర్గంలో మీరు పార్టీ మారిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి ఎంత, ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏం జరుగుతుందో మీరు బహిరంగంగా చర్చకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు, రైతులు, రైతాంగం తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక ఎక్కడ లేచినటువంటి గొంగడి అక్కడే ఉన్నటువంటి చందంగా ఉన్నది. మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యధిక పెద్దదైనటువంటి థర్మల్ ప్లాంట్ ఒకటి యాదాద్రి ప్లాంట్ అంటున్నారు. ఆ ప్లాంట్ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మాత్రమే అది శాంక్షన్ అయినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేసుకుంటూ, మరి అదేవిధంగా చిట్యాల, నడిగడ్డ, టేల్ప్యాండ్ ముంపు గ్రామాల ప్రజలకు కూడా సరైనటువంటి నష్టపరిహారం ఇప్పటికీ రాలేదు, వారికి పునరావాసం కల్పించలేదు. యాదాద్రి ధర్మంలో కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారము రాలేదు. కాబట్టి అది అభివృద్ధి మీరు చేస్తున్నటువంటిది. అదేవిధంగా అనేక రకాలుగా ప్రచారాలు, ఆర్భాటాలకు మాత్రమే పేపర్లనే అభివృద్ధి కనిపిస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ వేసినట్టు గొంగడి అక్కడే ఉన్నది. గతంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ 4 ఏళ్లలో ఎమ్మెల్యే చేసిందేమీ లేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి. ఎమ్మెల్యే భాస్కర్ రావు అవకాశవాద రాజకీయాలు చేయటమే కానీ ప్రజలకేం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ఎవరేంటో ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తానే అఖండ మెజార్టీతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు సిపిఎం నేత మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి. ఈ 4 సంవత్సరాల కాలంలో చూస్తే మరి ఆయన ఏ రకంగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు, ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండి మరి వెంటనే స్పందించి పనిచేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ప్రజలు ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఎవరు ఏంటి, ఏ పార్టీకి ఓటేయాలి, ఏ పార్టీకి ఓటేయద్దు, ఏ నాయకునికి వేయాలి, ఏ నాయకునికి వేయకూడదని ప్రజలు వీటన్నిటిని కూడా గమనించి వాస్తవంగా ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల కొరకు పనిచేసే వాళ్ళు ఎవరు, ప్రజలకు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని పదవిలోకి వచ్చినాక మోసం చేసే వాళ్ళు ఎవరు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. భాస్కర్ రావు హయాంలో ఈ 4 ఏళ్లలోనే ఎంతో అభివృద్ధి జరిగిందనే చెప్పేవారు లేకపోలేదు. భాస్కర్ రావు ఎమ్మెల్యే అయ్యాకే నియోజకవర్గంలో అన్ని మౌలిక వస్తువులు తీర్చగలిగారని చెప్పుకొస్తున్నారు కొంతమంది స్థానికులు. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు నాయకత్వ ఆధ్వర్యంలో మరి చాలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మరి మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో మరి ఎమ్మెల్యే గారు నిరంతరం అహర్నిశలు పనిచేస్తున్నారు. దాదాపుగా మిర్యాలగూడ పట్టణంలో మరి 10,000 కోట్లతోటి ప్రధాన రహదారి విస్తరణ, మరి అదేవిధంగా 10,000 కోట్లతోటి ట్యాంక్ బండ్ నిర్మాణం, మరి అదేవిధంగా దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ తార్ రోడ్లు 250 కోట్ల రూపాయలతోటి చేపట్టడం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎమ్మెల్యే భాస్కర్ రావును డైలమాలో పడేస్తున్నాయి. ఇక్కడ గ్రూప్ గొడవలు ఈయనకు మరీ ఇబ్బందికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఈయనతో పాటుగా ఇంకా 2-3 టికెట్ ఆశిస్తున్నారు. ఎంతో కాలంగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డిలు కూడా టికెట్ కోసం ఎవరికి వారే అధిష్టానం వద్ద పైరవీలు మొదలుపెట్టేశారు. సిట్టింగులకే సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా ఎన్నికల ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అనే ఆందోళన మొదలైంది భాస్కర్ రావు. ఇక ప్రతిపక్ష పార్టీల విషయానికొస్తే ఇక్కడ మొదటి నుంచి అంతగా పట్టేలేని టీడీపీ, సిపిఐ, జనసేన పార్టీలు ఓట్లు చీల్చడానికే తప్ప గెలుస్తారనే అంచనాలు లేవు.
సిపిఎం, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ రెండు పార్టీల పట్టు ఇంకా బలంగా ఉంది. పోయిన ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలే పోటాపోటీగా తలపడ్డాయి. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక సిపిఎం విషయానికొస్తే ఆ పార్టీ నుంచి ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జూలకంటి రంగారెడ్డి నియోజకవర్గంలో దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో జూలకంటి బరిలోకి దిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కలిసొస్తే జూలకంటి గట్టెక్కే ఛాన్స్ ఉంది. ఇక మిర్యాలగూడలో మంచి పట్టున్న జానారెడ్డి రాబోయే ఎన్నికల్లో తనయుడు రఘువీర్ రెడ్డిని రంగంలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. రఘువీర్ నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారనే వార్తలొస్తున్నా మొదటి ఆప్షన్ మాత్రం మిర్యాలగూడకే పెట్టుకున్నారు. ఇదే కనుక జరిగితే తండ్రి పలుకుబడి కొడుకు చరిష్మాతో కాంగ్రెస్ సునాయాసంగా బయటపడే ఛాన్స్ ఉంది. స్థానిక ఎమ్మెల్యేపై వ్యతిరేకత తనకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా పార్టీ మారడం స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావుకు డ్యామేజ్ కావడంతో పాటుగా వ్యక్తిగత ఇమేజ్ కూడా దెబ్బతిందని రాజకీయ నిపుణుల అభిప్రాయం. అధికార పార్టీలో చేరినా చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదనేది ఇప్పుడు నియోజకవర్గంలో అందరి నోటా వినిపిస్తున్న మాట. ఈ ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో చూపే ప్రభావం ఉంది. మరి ఈ ఏడాది కాలంలో ఇచ్చిన హామీలని నెరవేరిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో భాస్కర్ రావు గెలుస్తారనే నమ్మకం లేదు. మరి రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటారా? ఎవరిని ఆదరిస్తారు? ఇంకెవరికి ఉద్వాసన పలుకుతారనేది తెలియాలంటే 2019 ఎన్నికల రిజల్ట్ వరకు ఆగాల్సిందే. చూసారుగా, ఇది నిజాలను నిర్భయంగా చూపించేవంటి అసెంబ్లీ రాజకీయం. మరి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు 4 ఏళ్ల పాలనపై మెజార్టీ ప్రజలు మాత్రం ఇక్కడ అసహనంతోనే ఉన్నారు. మరి పోయిన ఎన్నికల మాదిరిగా ఈసారి కూడా వచ్చే ఎన్నికల్లో సిపిఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీ కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి 2019 ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. మరి ఇది ఇవాళ అసెంబ్లీ రాజకీయం. మరో అసెంబ్లీ రాజకీయంలో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐనస్, మిర్యాలగూడ నుంచి. మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి జరిగిందని కొందరంటుంటే అసలు ఎన్నికల హామీలే నెరవేరలేదని మరికొందరంటున్నారు. ప్రజలేమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. మిర్యాలగూడ పట్టణంలో నివసించాలంటే మెయిన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కాడ నుంచి మొదలుకొని రైల్వే ట్రాక్ వరకు వెళ్ళడానికి మాకు సుమారుగా 1/2 గంట వ్యవధి పడుతుంది. ఆ 1/2 గంట వ్యవధిలో కళ్ళకై కళ్ళద్దాలు తప్పనిసరి, ముక్కుకు మాస్కో తప్పనిసరి. ఒకవేళ అవి లేని పక్షంలో వెహికల్ మీద వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ జరగక తప్పట్లేదు. మాకు కంటి సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, రకరకాలైనటువంటి సమస్యలు ఈ రైస్ మిల్లు వదులుతున్నటువంటి రసాయన పదార్థాల వల్ల ఊపిరితిత్తులకు మరియు రకరకాలైన సమస్యలు ఇక్కడ మేము ఎదుర్కొంటూ ఉంటున్నాం. మిర్యాలగూడ పట్టణంలో మెయిన్గా పట్టణానికి నడుబొడ్డైనటువంటి హనుమాన్పేట, పట్టణానికి ఒక నడుబొడ్డున ఉన్నటువంటి హనుమాన్పేట ఏరియాల్లో సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సరైనటువంటి పాలకులు లేరు, సరైనటువంటి మాకు సౌకర్యాలు లేవు. గౌరవనీయ ఎమ్మెల్యే గారు మిర్యాలగూడ శాసనసభ్యులు అయినాక రోడ్లు చేయడం అంతా మంచి కార్యక్రమం ఉన్నాయి. వృద్ధులకు పింఛన్లు ఇప్పించడం, మా పండ్ల కూడా వృద్ధులు ఉండరు, వాళ్ళకు కూడా పింఛన్లు ఇప్పిస్తున్నాం, అంతా బాగానే ఉంది. ఫుట్పాత్ మీద అట్టిపండ్ల వ్యాపారం అమ్ముకుంటున్నాం మేము. ఫుట్పాత్ మాకు జీవనాధారం. మాకు ఫుట్పాత్ మీద బండ్లు పోతే మాకు చాలా ఇబ్బంది, బతుకు తెరువు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు మమ్మల్ని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని రోజులు రోడ్లు ఏర్పడేటప్పుడు రోడ్లు వేసేటప్పుడు మాత్రం ఒక 4-5 రోజులు బంద్ చేసుకోండి, తర్వాత చూద్దాం అన్నాడు. మాకైతే ప్రస్తుతానికైతే మంచిగా ఉంది, ఫుట్పాత్ వ్యాపారం చేసుకొని బతున్నాం. మన ముఖ్యమంత్రి గారు అందించే ఫలాలను మన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు వెన్నంటుండి అందరికీ ప్రతి రైతుకు అందే విధంగా కృతనిశ్చయంతో చేస్తున్నాడు. ఈ రైతు బంధు కార్యక్రమంలో రైతులకు పెట్టుబడి ముందే అందిస్తున్నాడు కాబట్టి రైతు పంట పండించి రైతు అప్పు లేకుండా రైతు మరణాలు నివారించేందుకు మన తెలంగాణ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మిర్యాలగూడెంలో కొన్ని అభివృద్ధి పనులు చాలా చేస్తున్నాడు. ఈ రోడ్లు అన్నంగా, పింఛన్లు అన్నంగా, ఈ నల్లాలు వేయటం అనంగా, ఇంకా వగేర పనులు చాలా చేస్తుండు. అయితే ఇక ఈ బాత్రూమ్లు అనంగా, ఏదో వికలాంగులు పింఛన్లు అనంగా, మున్నమోపళ్ళు పింఛన్లు అనంగా, ఇవన్నీ చాలా మంచి పనులు చేస్తున్నారు. ఈ రోడ్డు పడ్డ తర్వాత చాలా మంది బాగుంది అంటారు, మాకు కూడా బాగానే ఉంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు చేస్తున్న అభివృద్ధి ఫలాలు గ్రామాన పాకిపోయి ఉన్నాయి. గ్రామంలో డబల్ రోడ్ల కానించి గ్రామంలో నీటి వసతులు లేకున్నా కానీ సొంతంగా ఆయన స్వతఖర్చులతో ట్యాంకర్ల నీటి సరఫరా గురించి
యుద్ధ ప్రతిపాదకంగా తీర్చడం జరిగింది దాహార్తిని. అదేవిధంగా చెరువుల పూడితీత ఆయన వచ్చినదే జరిగింది. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఈ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పరచకపోగా చాలా ఇబ్బందులు పడుతున్న జనాలని ఆయన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి ఒక్క జనాల సమస్యలు తీర్చి గత ప్రభుత్వాలు చేయని డెవలపింగ్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి చెందిన భాస్కర్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డెవలప్ అవుతుంది. ముఖ్యంగా మన బోటింగ్ పార్క్ చూసుకున్నట్టు ఫ్లైఓవర్ చూసినట్టు ఈ రోడ్ చూసినట్టు అధికార పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉండడం ఇది మిర్యాలగూడలో ఇది మొదటిసారి అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే భాస్కరరావు గారు ప్రతి గ్రామం అభివృద్ధి చేస్తా అని చెప్పినారు. మా ఉట్లపల్లి గ్రామంలో ఇంతవరకు మంచినీటి వసతి కానీ నల్లాల వసతి కానీ ఇంతవరకు లేదు. అటువంటివి కూడా చేయించలేదు. నీటి కొరత లేకుండా చేస్తా అన్నారు, కానీ నీటి వసతులు ఏం లేవు. అదేవిధంగా వీధి లైట్లు మొత్తం వేపిస్తా అన్నారు, పెద్ద పెద్ద లైట్లు. ఆ లైట్లు కూడా ఇంతవరకు నోచుకోలేదు ఉట్లపల్లి గ్రామంలో. ప్రతి ఒక్క గ్రామంలో కానీ సీసీ రోడ్లు కానీ రోడ్ల నిర్మాణం కానీ డ్రైనేజీలు కానీ ఇంతవరకు ఏ నిర్మాణం కూడా లేదు. ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యోగాల కోసం మేము ధర్నా చేస్తే ఆయన ఇంటి ముందు తప్పనిసరిగా ఉద్యోగాలు నోటిఫికేషన్ పడే విధంగా మేము చేస్తామని చెప్పిన భాస్కర్ రావు తర్వాత మరుసటి రోజే టీఆర్ఎస్ పార్టీ పోవడం జరిగింది. దయచేసి నువ్వు ఏ పార్టీలో ఉన్నా నువ్వు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు మిర్యాలగూడ నియోజకవర్గ విద్యార్థులు నీకు బ్రహ్మరథనం బట్టి నేను గెలిపించినారు. దయచేసి డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. తక్షణమే నీ పార్టీ తరపు నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. ప్రెసిడెంట్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అభివృద్ధి అని చెప్పి కొనియాడుతున్నారు, కానీ మాటలు తప్ప ఇప్పుడు దాకా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా అయిన జులకంటి రంగారెడ్డి గారు చేసిన అభివృద్ధిలో పోల్చుకుంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు. అదేవిధంగా చూసుకుంటే మిర్యాలగూడలో ఇప్పుడు దాకా ఏ అయితే ఉన్నాయో మన లైబ్రరీ కానీ పార్క్ కానీ అలాంటి విషయాల్లో ఎన్నో కూడా చూసుకుంటే కూడా అది రంగన్న గారి హయాంలోనే మనకు మిర్యాలకు అందించడం జరిగింది. ఇప్పుడు దాకా 4 సంవత్సరాలుగా వస్తుంది. ఎలాంటివి కూడా మిర్యాలగూడ డెవలప్ చేయడానికి కానీ ఎలాంటివి కూడా ఇప్పుడు దాకా చేసిన దాఖలు లేదు. 2019 ఎన్నికల్లో ఎవరెవరు టికెట్ను ఆశిస్తున్నారు, ఎవరెవరు బరిలో నిలుస్తారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది ఇవాల్టి అసెంబ్లీ రాజకీయం. మరో అసెంబ్లీ రాజకీయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్.